ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణ నుండి కాపాడాలని పొదలకూరుకు చెందిన వాకటి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా తెలిపారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పొదలకూరు సెంటర్ కలువాయి రోడ్లో సర్వే నెంబరు 502A లో 1933 సంవత్సరంలో డేగా రామిరెడ్డి పబ్లిక్ పర్పస్ కోసము 7 సెంట్ల భూమిని జిల్లా పరిషత్కి విరాళమిచ్చారన్నారు. అప్పటి నుండి ఆ ప్రాంత నివాసులకు బాటసారులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. 1986లో ఆ స్థానంలో నివాసితులు రామాలయం నిర్మించాలనే ఉద్దేశంతో భవనం నిర్మించడం జరిగిందన్నారు. అనంతరము తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం రావడంతో ఆ భవనాన్ని అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరము యువశక్తి క్రీడా మండలి ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరము ఆ భవనం శిథిల వ్యవస్థకు చేరుకుందన్నారు. పొదలకూరుకు చెందిన పెసల రాము వాళ్ళ అన్నదమ్ములు ఆ స్థలాన్ని పక్క ఉన్న జడ్పీ హై స్కూల్ ప్రహరీ స్థలాన్ని ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండే స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్న పెసల రాము వాళ్ళ అన్నదమ్ములపై చర్యలు తీసుకోవాలని, ఆ స్థలాన్ని కాపాడాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఆలోచించి ప్రభుత్వ ఆస్తులను రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. పొదలకూరు మండలం పొదలకూరు గేట్ సెంటర్ వాస్తులు మేము సెంటర్ 4 రోడ్ల కూడల నుండి కరెక్ట్గా 10 మీటర్ల దూరంలోనే పబ్లిక్ పర్పస్ స్థలం 1933లో డేగా రామిరెడ్డి గారు జిల్లా పరిషత్కి అంటే అప్పుడు డిస్ట్రిక్ట్ బోర్డుకి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆ 33 కింద నుంచే అక్కడ ప్రతి ఊరికి సోమశిల పెంచిలకోన ఈ గ్రామాలకు వెళ్ళే అప్పట్లో బండ్లు వేసుకొని నడత ద్వారా వెళ్ళే వాళ్ళు అందరూ కూడా రాత్రి అక్కడ పడుకొని ఆ బావిలో మంచినీరు తాగి అక్కడి నుంచి మళ్ళీ నిద్రలేసి వాళ్ళ కార్యక్రమాలు సాగించేవాళ్ళు. అదే కార్యక్రమంలో భాగంగా 1986లో ఆ స్థలము 7 సెంట్లు అయినందువల్ల కొంత విడిగా ఖాళీగా ఉన్నందువల్ల దాంట్లో 2 సెంట్లలో స్థానికులు అందరూ కలిపి అక్కడ రామాలయం నిర్మించుకోవాలనే ఉద్దేశంతో చందాలు వేసుకొని మాతోటి ఉన్న పెద్దలు మా నాన్న లాంటి వాళ్ళందరూ అంటే మాకంటే పెద్దలు వాళ్ళు చందాలు వేసుకొని ఒక భవనం నిర్మించారు. ఆ భవనాన్ని అప్పుడే తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం అనేది 1986లో రావడం జరిగింది. దానికి సొంత బిల్డింగ్ లేక ఆ బిల్డింగ్ లో అప్పటి రాపూర్ శాసనసభ్యులు రామనారాయణ రెడ్డి గారు, సూలూరుపేట శాసనసభ్యులు మునయ్య గారు, సర్వేపల్లి శాసనసభ్యులు ఈదూరు రామకృష్ణారెడ్డి గారు, గూడూరు శాసనసభ్యులు బల్లి దుర్గాప్రసాదరావు గారు, అలాగే మాజీ సమితి అధ్యక్షులు కాకాని రమణారెడ్డి గారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ ఆ స్థానికులు కట్టించిన ఆ బిల్డింగ్ లోనే ఆ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరిగింది. ఆ 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ యొక్క బిల్డింగ్ ని సొంత భవనం తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రానికి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్లారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ బిల్డింగు 94లో యువశక్తి క్రీడా మండలి అనే ఒక సంస్థ మంచి కార్యక్రమాలు చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఆ ఖాళీగా ఉన్న స్థలాన్ని పంచాయతీ ద్వారా స్థానికులందరి ద్వారా వెళ్ళి ఆ బిల్డింగ్ తీసుకుని అక్కడ మంచిగా జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా యువశక్తి క్రీడా మండలి జరిపింది. అయితే కాలక్రమేణా వాళ్ళ ఆర్థికంగా వెనకబడి బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చినందువల్ల దాన్ని రిపేర్ చేయలేక గ్రామస్తులందరితో మాట్లాడి అక్కడ విజయ గణపతి దేవస్థానం కట్టాలనే ఉద్దేశంతో స్థానికులందరూ కలిసి విజయ గణపతి దేవస్థానం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత 1940లో ఒక తెల్ల కాగితం తీసుకుని పెసల రాము వారి యొక్క అన్నదమ్ములు అందరూ కలిసి ఇది మా స్థలం అని రాజకీయంగా ఇబ్బంది పెడుతూ ఆ గుడిని కట్టనీయకుండా ఆపి ఈ గుడే కాదు గుడి తర్వాత గుడికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ బాలికల జడ్పీ హై స్కూల్ ఉన్నది. ఆ హై స్కూల్ ను కూడా గత 3 నెలల క్రితం ప్రహరీ గోడ, నీళ్ల ట్యాంకు, అలాగే గేటు పగలగొట్టి అది కూడా ఆక్రమించుకొని ఇదంతా మాదని దౌర్జన్యం చేస్తున్నారు. ఈ రోజు అందులో భాగంగా అందరం కలిసి ఇక్కడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు ఈరోజు రాసి అని పంపించారు. దాని ప్రభుత్వ స్థలాలని కాపాడండి, ఇట్లాంటి దేవాలయాన్ని కొట్టేదానికి అడ్డం రానికుండా చేయాలని కోరుకుంటూ ఇటువంటి పెసల రాముల్ని ప్రోత్సహించవద్దని స్థానిక నాయకుల్ని అలాగే ప్రభుత్వ అధికారుల్ని మరియు పెద్దలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దేవాలయం జరిగేటట్టు బాలికల ఉన్నత పాఠశాలని కొట్టిన ప్రహరీ గోడని, నీళ్ళ ట్యాంకుని, గేటుని నిర్మించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. నా పేరు వాకాటి శ్రీనివాసరెడ్డి, పొదలకూరు ఉప సర్పంచ్ నేను. అలాగే పెద్దలు దేవరం ప్రసాద్ రెడ్డి గారు ఆ యొక్క బిల్డింగ్ కి ఆయన బండిలతో తోలారు. మారు వెంకటరామరెడ్డి గారు ఆ రోజు ఎద్దుల బండితో ఈ బిల్డింగ్ కట్టేదాన్ని కూడా వీళ్ళ వంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళ సూచనలతో కూడా మేము ఈ రోజు తెలుసుకొని ఈ యొక్క నిలువుదల చేయాలని కోరుచున్నాం.